అవకాశవాద రాజకీయాలు చేస్తూ పదవుల కోసం పార్టీలు మారినోళ్లు మస్తు మాట్లాడతారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్లు కాలమే సమాధానం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నోళ్లను కాలగర్భంలో కలిపే పాతాళంలోకి తొక్కుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, మహిళా విభాగ జిల్లా నాయకురాలు సుహాసిని రెడ్డి, మండలాధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్, యువత విభాగ నియోజకవర్గ నాయకులు సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మైనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, శ్రీనివాసరెడ్డి, రామరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. చీమలు మొత్తం ఎక్కువ కొద్దిగా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్ ఆశయాలను, వైఎస్ఆర్ ఆశయాలను అన్న ఆవుల రాజరెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి అంజన గారికి, పెద్దలు రాష్ట్ర నాయకులు సుహాసిని రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న రవీందర్ రెడ్డి గారికి, స్థానిక మండల పార్టీ అధ్యక్షులు మల్లేశన్న గారికి, సావిత్రి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో చాలా అరుదుగా నాయకులు చనిపోయినాక కూడా ప్రజల గుండెల్లో బతుకుంటారు. అట్లాంటి వ్యక్తుల్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు అని చెప్పి తెలియజేయడానికి గర్విస్తూ ఉన్నాను. ఈరోజు 15వ వర్ధంతి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి కొలిసారం మండల పార్టీ అధ్యక్షులు వారికి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సందర్భంగా మన వర్ధంతికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా సుహాసినక్క గారికి, రవీంద్ర అన్న గారికి, మన సావిత్రి రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని అంజన గారికి, అదే మన స్థానిక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు రామరెడ్డి అన్న గారికి, మీడియా మిత్రులకు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయంగా మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిపినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి వర్ధంతిలు ఇంకా ఎన్నో వైఎస్ ఆశయాలను మనం నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కొలిచారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారికి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ గారికి, అలాగే మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుహాసిని రెడ్డి గారికి, మరియు టీపీసీసీ రాష్ట్ర నాయకులు సోమన్న గారు రవీందర్ రెడ్డి గారికి, మా ఎక్స్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి గారి వర్ధంతికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు, మా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన అన్న గారు ఆవుల రాజిరెడ్డి అన్న గారు, మన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ గారు, అదేవిధంగా మన పిసిసి అధికార ప్రతినిధి అయినటువంటి సోమన్న గారు రవీంద్ర రెడ్డి గారు, మన మహిళా జిల్లా మెదక్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి అక్క గారు, కొల్చారం మండలంలో మాజీ ఎంపీపీ సావిత్రి అక్క గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, పాత్రికేయులకు నా యొక్క అభినందనలు. వైఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు చెన్నడు చెరగనేవి. ఊళ్ళో మరి పులివెందులలో వారి నాన్నగారి పేరు మీద ఆసుపత్రి నిర్మించి, మరి ఆ ఆసుపత్రిలో కూడా వారు డాక్టర్గా మరి ఆ రకమైన సేవ కూడా ప్రజలకు చేయడం జరిగింది. అదేవిధంగా సుదీర్ఘమైన కాలము పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకొని మరి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే మరి వైఎస్ రాజశేఖర్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఏడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద పేరును కలిగిన వ్యక్తి మరి వారి జీవితంలో 1949లో మరి జన్మించి 2009లో వారు అకాల మరణానికి గురి కావడం ఎంతో బాధాకరం. అయితే
వారి సుదీర్ఘమైన జీవితంలో 60 ఏళ్ల జీవితంలో సుదీర్ఘమైన కాలము వారు ప్రజాసేవలోనే గడపడం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. వారు విద్యార్థి దశ నుండే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ చదువుతున్నప్పుడే మరి తిరుపతిలో మరి హౌస్ సర్జన్ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడి అప్పటి నుండి కూడా నాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ నేత సుహాసినమ్మ గారికి, అలాగే ఘనాపూర్ గ్రామ సావిత్రమ్మ గారికి, అలాగే వెంకన్న గారికి, రాష్ట్ర నాయకులు రవీంద్రన్న గారికి, శ్రీనివాస్ గుప్తా గారికి, మహిళా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, మల్లేశన్న గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా గారికి, రాంబడన్న గారికి, మహేందరన్న గారికి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఈ రోజు శుభాకాంక్ష వైఎస్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తూ, మన కొల్చారం మండలానికి వైఎస్ కు అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అడుగులో మన కొల్చారం మండలం దుంపలకుంటలో ఆల్మోస్ట్ కౌడిపల్లిలో స్టార్ట్ అయితే మన కొల్చారం మండలం మా ఊరు మీదుగా కూడా ఆయన అడుగులున్నాయి. రంగంపేటలో స్టే చేసిండు. ఆయన అడుగుజాడలో ప్రతి అడుగులో కూడా రైతు సమస్యలు తెలుసుకుంటూ రైతు అభ్యున్నతికే కృషి చేయాలని రైతు బిడ్డగా ఆయన చేసిన కృషి ఇప్పటికీ కూడా ప్రతి గవర్నమెంట్ కూడా అదే కొనసాగి కొల్చారం మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నర్సాపూర్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మా కంటూరుకు వచ్చి అక్కడ విగ్రహం మీటింగ్ దగ్గరనే మీటింగ్ పెట్టి అక్కడ మాట్లాడి అక్కడ చాలాసేపు పోయాడు. ఇంతకుముందు మా గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ అంటే 90% ఉండేవారు. 90% ఎన్నిసార్లు ఎంత కష్టపడ్డా కానీ మా 25% కూడా ఓట్లు పడేవి కావు. మేము ఎంత ఖర్చు పెట్టినా ఎంత కష్టపడ్డా కానీ కాంగ్రెస్కే 90% పడేది. ఎన్నిసార్లు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా కాంగ్రెస్కే 90% ఓట్లు పడేది. మళ్ళా కాంగ్రెస్ నుంచి ఇండ్లు బాగానే వచ్చినాయి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఈసారి ఎట్లయినా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ ను గుండెలో పెట్టుకొని అభిమానిస్తున్న మన రాంపూర్ మహేందర్ రెడ్డి కోరిక మేరకు మండలాధ్యక్షుల చొరవతోని ఈ కార్యక్రమం రాంపూర్ లో పెట్టుకోవడం జరిగింది. వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, సోదరి సుహాసిని రెడ్డి గారు, సోదరుడు రవీందర్ రెడ్డి గారు, మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేశన్ గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ అందరి పేర్లు చెప్పడం లేట్ అయితే కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, మరియు ముఖ్యంగా కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. రాజకీయంగా నాకు ఆ లక్షణాలు రావడానికి ముఖ్యంగా నా ఇల్లు ఒకటి. మా ఫాదర్ను చూసుకుంటూ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి, మరియు మన మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మరి అక్క సుహాసిని రెడ్డి గారికి, మరియు సావిత్రి రెడ్డి గారికి, గజనీ గారికి, మన శేఖరన్నకు, మరియు మన మండల పార్టీ అధ్యక్షులు సీనన్నకు, మల్లేశన్నకు, సుధీర్కు, మరియు ముందు కూర్చున్న ప్రవీణ్ అన్నకు, బుచ్చన్నకు, అదే రకంగా ఈరోజు ఎక్స్-జెడ్పీటీసీ మన సీనన్నకు మరియు మహేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారకులైన మహేందర్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, మరియు మన పైతర శ్రీనివాస్ రెడ్డి గారికి, రామ్ రెడ్డి గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాంపూర్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన నాయకులు, ప్రియతమ నాయకులు అంటే ఆ రోజు రాజశేఖర్ పార్టీ ఉంటదు, మన రాహుల్ గాంధీ గారు వారి ఆశయం ఉంటదు. రాజశేఖర రెడ్డి గారు ఏం కోరుకున్నాడు, వాళ్ళు చనిపోయే ముందు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. నేను చెప్తున్నా, వచ్చే 5 ఏళ్లలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం, రేవంత్ అన్న మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం, మా రాజిరెడ్డి కూడా ఎమ్మెల్యే కావడం ఖాయం. నేనేదో ఉత్సవపూర్త
ఖచ్చితంగా ప్రజలకు ప్రజల మధ్యలో ఉండి దగ్గరై పనిచేస్తున్నాం కనుక తర్వాత వారికి కూడా నేను అదే సూచన చేస్తున్నా. మీరు ప్రజల మధ్యలోనే ఉండండి, ప్రజల బాగోగులు తెలుసుకోండి. అట్లయితేనే ప్రజలకు చెరువు అవుతాం. తర్వాత ఆ విధంగా అయితే మనం ఎమ్మెల్యే కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పదవుల కోసం పార్టీ మారిన వాళ్ళు మస్తు మాట్లాడతారు. అట్లా చుట్టాలని చాలా చూసినాం. స్టేజ్ ఎక్కంగానే మంచిగా అనిపించగానే సపోర్ట్ కట్టుకొని అట్లా సుంటాలు కూడా ఉన్నాం. మేము అట్లా కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళం తర్వాత మా బాధలు తెలుసు కనుక అది ఇంకొకసారి చెప్తాం. అట్లాంటి వారికి కూడా